అందరికి నమస్తే. నా పేరైతే రఘు. మాది కురవి. అయితే ఏం లేదు, ఖమ్మం వచ్చిన. ఖమ్మం ఎందుకు వచ్చినా అంటే 2 వీల్ చైర్లు తీసుకోవడానికి వచ్చిన. ఖమ్మం షాప్‌లో వచ్చిన వీల్ చైర్లు 2 తీసుకోవాలి. ఇవి ఇప్పించేదైతే మన అన్న పేరు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి అన్న. అన్న అమెరికాలో ఉంటాడు. తరువాత ఇంకో వీల్ చైర్ అయితే అక్క అందమైన ఫ్యామిలీ గ్రూపు కుటుంబం అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూపు, హెల్పింగ్ గ్రూపు. సో అక్క వాళ్ళు ఒక వీల్ చైర్ అయితే ఇచ్చిళ్ళు. తర్వాత అట్లనే ఇంకా ఇంకో అక్క కూడా, చిన్ని అక్క కూడా మనకు సహాయం అయితే చేసింది. సో ఈ ఎట్లా వీల్ చైర్లు గట్టిగా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి అయితే ట్రై చేస్తాను. మంచిగానే ఉన్నాయి. సో వాటి గురించి కూడా చూస్తాను. గట్టిగానే ఉన్నాయి అంటే కూకుంటే ఆగుతుందా ఆగదా అని చెప్పి సో ఒకసారి అయితే చూసిన. మంచిగానే ఉన్నాయి. మనోడు కూడా వచ్చి ట్రై చేసి బాగానే ఉంటుందన్న అని చెప్తాడు. కూకుంటే ఆగుతుంది అన్న అంటే ఆగుతుంది అని చెప్పిండు. సో ఏం పర్లేదన్న, ఏమన్నా అయితే కూడా తీసుకొని రా అన్న అని చెప్పిండు. సో మొత్తానికి అయితే 2 అయితే చూసినాం. చూసి తర్వాత అన్న ఓకే అన్న ప్యాకింగ్ చేయన్న అని చెప్పిన. అన్న ఇక ప్యాకింగ్ అయితే చేయడం మొదలుపెట్టిండు అన్న. ఈ వీల్ చైర్లు ఇప్పించిన వాళ్ళు అమెరికాలో ఒక అన్న ఉంటాడు, దుబాయ్లో ఒక అక్క ఉంటుంది, తర్వాత ఇంకొక అక్క ఇండియాలోనే ఉంటుంది. వాళ్ళది వాట్సాప్ గ్రూప్. సో అక్క మీకైతే ఆ దేవుడు మిమ్మల్ని మంచిగా ఎప్పటికి మంచిగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తానికైతే చైర్లు అయితే తీసుకున్నా. ఇవైతే ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇవి ప్యాక్ చేసిన తర్వాత తీసుకొని నేను ఇంటికి వస్తా. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కూడా ఏం చేయాలంటే మీ ఇంట్లో కానీ ఇంటి పక్కల కానీ మీ బజార్లో ఎవరున్నా సరే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒక 10 సెకండ్స్ వీడియో నాకు సెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసి నేను ఇస్తా. సో కంపల్సరీ అయితే ఇవి ఒక 2-3 రోజులలో ఇచ్చేస్తా. నిజంగా చెప్తాను, ఇచ్చేస్తా. జెన్యూన్గా పేదవాళ్ళకైతే ఇచ్చేస్తా. సో అదన్నమాట. ప్యాకింగ్ అయితే వేసిండు. మనోడు అంటాను ఎట్లా తీసుకుపోతారు ఇది అని చెప్పిండు. అన్న ఆటో తీసుకొచ్చిన అని చెప్పిన. సో ఆటోలో వేస్తా అని చెప్పిన. ఓకే 2 అయితే తీసుకున్నాం. కాకపోతే బిల్లు కొంచెం మనోడు ఎక్కువ చెప్తాడు. పోనీలే ఏం చేద్దాం, కొంచెం మాట్లాడి అన్న మేము ఇట్లా యూట్యూబర్స్ అన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తామన్నా అంటే అన్న కూడా కొంచెం చూసి తీసుకున్నాడు. మొత్తానికైతే ఇక బిల్లు అయితే ఇచ్చేసిన. బిల్లు మొత్తం 2కి ఇచ్చేసినాం. సో అన్న కూడా మంచిగా స్పందించిండు. మంచి పని చేస్తాను తమ్ముడు అని చెప్పి మనని అన్నాడు. ఇక బిల్ అయితే మొత్తం ఇచ్చేసినాం. తర్వాత వెంటనే ఇక నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆటోకు ఎక్కియాలని అన్న. నా బయటోడు వాడే ఫ్రెండ్ పాపం. వాడు కూడా కిరాయి కూడా తీసుకోకుండా పాపం నాతోటి వచ్చిండు. పట్టుకున్నాడు కదా ఆ వైట్ షర్ట్ అతనే నా ఫ్రెండ్. సో నా 10th క్లాస్మేట్ అన్నమాట. అరే నువ్వు చేసే మంచి పనిలో నేను కూడా కొంచెం బాగా ఉంటారా అని చెప్పి వాడు కూడా ఫ్రీగానే వచ్చినమాట. డీజిల్ పోపించినాం. పాప వాడు కూడా చాలా పేదోడే కదా, అందుకని చెప్పి డీజిల్ పోపించిన. ఇక 2 అయితే తీసుకొని అయితే పోతాను. సో మీరు చేయాల్సింది మళ్ళీ చెప్తున్నా, మీ ఇంటి పక్కన కానీ మీ చుట్టుపక్కల కానీ పేదవాళ్ళు ఎవరైనా కనపడితే నాకు ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి. కంపల్సరీ 2 వీల్ చైర్లు అయితే ఇస్తాను. నేను ఇంతకుముందు ఇచ్చాను, మళ్ళీ ఇవి కూడా ఇస్తాను. సో ఇవైతే నా డబ్బులు కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నా డబ్బులు కాదు. ఇవి వచ్చేది ఎక్కడి నుంచి అంటే సో వేరే వాళ్ళు ఇవ్వడం, నేను వీడియోలు చేసి పెట్టడం, వాళ్ళు ఇవ్వడం. సో దేవుడు దయతో అయితే వచ్చినాయి. సో అందరూ మంచిగా ఉండాలి. నేను వికలాంగులని ఎందుకు ఎంచుకుంటున్నా అంటే సో వాళ్ళు ఏం పని చేసుకోలేరు కదా. సో అందుకని చెప్పి వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటాను. కాకపోతే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అన్న నాకు 200 అన్న బీరు తాగాలి, అన్న నాకు అవి కావాలి ఇవి కావాలి అంటారు. తప్పు బ్రో, అట్లా ఇంకెవరు అట్లా అనకండి. ఏంటంటే సో నేను చేసేది వేరు, మీరు అడిగేది వేరు. సో ఇంకోసారి ఎవరు నన్ను అట్లా అడగకూడదు, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇక ఇంకోటి కూడా ఇదైతే గట్టిగా ప్యాక్ చేయించాను. ఎందుకంటే ఇది కొంచెం దూరం పోవాలి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పిన, అందుకని చెప్పి కొంచెం దూరం పోవాలి. అందుకని గట్టిగా ప్యాక్ చేసిన దీన్ని. ఇది పోవాలి, అందుకనే ఇక చూస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఏది ఆశించి అయితే చేయట్లేదు. సో నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఎందుకంటే నాకు ఏ యాప్లో నుంచి అయితే డబ్బులు రావట్లేదు. సపోజ్ నాకు ఒకవేళ యూట్యూబ్ నుంచి కనుక డబ్బులు వస్తే మాత్రం కంపల్సరీ నేను ఇట్లాంటి వాళ్ళకైతే సహాయం చేస్తా. మీ సపోర్ట్ ఉండాలని కోరుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.